హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బోటిక్. ఈ వీడియోలో శారీతో లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. లెంత్ 16, 1 ఇంచ్ కలపండి, 17 మార్క్ చేయండి. షోల్డర్ 7, ఆర్మ్ డౌన్ 7.5, చెస్ట్ 48 అంటే 12, 1 పార్ట్ 1.5 ఖర్చు, వేస్ట్ 42 10.5 1 పార్ట్ 1.5 1 ఇంచ్ డాట్స్ 1.5 ఖర్చు. షోల్డర్ 7 మార్క్ చేసాముగా, అదే విధంగా 7 మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. చెస్ట్ లైన్ కూడా మార్క్ చేయండి. 1.5 కార్నర్‌లో మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ 10 రావాలి. మనకి 10.5 వస్తుంది. అంటే 10 రావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు హాఫ్ ఇంచి పైకి మార్క్ చేయాలి. అంటే ఆర్మ్ డౌన్ 7 పెట్టాలి. చూడండి, ఇలా చెక్ చేసుకోవాలి. రాకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేకాని ఆర్మ్ హోల్ దగ్గర ఇలా తీసేయకూడదు. తీసేస్తే ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది. చంకలో లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు 9.5 వచ్చిందంటే మనం స్టిచ్ చేస్తే 10 వస్తుంది. ఈ విధంగా పై లైన్ మీదే కట్ చేయండి. ఖర్చు వదిలేసి సెంటర్ ఫోల్డ్ చేయండి. కాట్ పెట్టండి. బ్యాక్ డాట్స్‌కి సెంటర్ కాట్ పెట్టండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా! ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఈ విధంగా ప్లేస్ చేయండి. క్రాస్‌గా 1 ఇంచ్ మార్క్ చేయండి ఇలా. సమానంగా కట్ చేసేసేయండి. ఒక పిన్ పెట్టుకోండి, కదలకుండా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసేసేయండి. వీల్‌తో మార్క్ చేయండి. చంకలో లోతు తీసుకోవాలి కదా! వీల్‌తో మార్క్ చేయండి. సెంటర్ కాట్ పెట్టండి. హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేయండి. లెవెన్ దగ్గర మార్క్ చేయండి. 4.5 దగ్గర మార్క్ చేయండి. కింద 4 దగ్గర మార్క్ చేయండి. 3 ఇంచెస్‌కి మార్క్ చేయండి. 2.5కి మార్క్ చేయండి. ఈ విధంగా మనం చంకలో లోతు తీసుకోవడానికి మార్క్ చేసాం కదా! ఈ విధంగానే ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని మార్క్ చేయండి. స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేయండి. ఈ విధంగా షేప్ తీయండి ప్రిన్సెస్ కట్‌కి. వేస్ట్ 42 కదా! 42 అంటే 10.5 రావాలి. ఒకసారి చెక్ చేయండి. మనం డాట్ వదిలేసి స్టిచ్ చేస్తాం కదా! పావించి అటు పావించి ఇటు పావించి అన్నీ చెక్ చేయండి. పావించి లోపల ఆ క్లాత్ తీసేస్తాం మేము మధ్యలోది. 10.5 మనకు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, సరిపోతుంది ఖర్చుకి. ఈ విధంగా కట్ చేసేయండి. మార్కింగ్ మీదే కట్ చేయండి. ఈ పీస్ తీసేస్తాం. తీసేసి మనం ఈ విధంగా జాయింట్ చేసుకుంటాం. ఒకసారి చెక్ చేద్దాం సరిపోయిందో లేదో. జాయింట్ చేసినప్పుడు ఓకే, సరిపోయింది. కిందకి సైడ్ హాఫ్ ఇంచి క్రాస్‌గా తీయాలి. తీయకపోతే ఏమవుతుందంటే ఫ్రాక్ కిందకి ఏలబడిపోయినట్టు ఉంటుంది. నీట్‌గా ఉండదు. హాఫ్ ఇంచి క్రాస్‌గా ఈ విధంగా తీయండి డాట్ దగ్గర నుంచి. ఎక్స్ట్రా పీస్ ఉంది కదా! ఈ విధంగా కట్ చేసేసేయండి. ఇంటూ మార్క్ పెట్టండి. ఓకే. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్ లెంత్ 5, 1 ఇంచ్ ఎక్స్ట్రా కలపండి. 6 మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 3.5 మార్క్ చేయండి.
బెల్ హ్యాండ్స్ అండి. 2 లేయర్స్ వస్తాయి. లోపల మనం హ్యాండ్ కూడా వేసుకుంటాము. ఆర్మ్ హోల్ 10, 1 ½ ఖర్చు. హ్యాండ్ లూజ్ 7 ½ 1 ½ ఖర్చు. ఈ విధంగా మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి ఈ విధంగా. 1 ½ స్ట్రెయిట్‌గా మార్క్ చేయండి. ఇక్కడి నుంచి షేప్ తీయండి ఈ విధంగా. మీరు ఇలా రాకపోతే ఆర్మ్ హోల్స్ స్కేల్‌తో షేప్ తీయండి. మార్కింగ్ మీద ఈ విధంగా కట్ చేసేసేయండి. కాట్ పెట్టండి. చంకలో కూడా కాట్ పెట్టండి ఈ విధంగా. ఓపెన్ చేయండి. ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీయాలి. 1/2 ఇంచ్ ఈ విధంగా లోతు తీయండి. లోతు తీసిన ప్లేస్‌లో కాట్ పెట్టండి. ఫ్రంట్ అని తెలుస్తుంది. ఇంటూ మార్క్ పెట్టేయండి. ఒకసారి చెక్ చేసుకుందాం. హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు షోల్డర్ దగ్గర నుంచి వచ్చింది. 1/2 ఇంచ్ షోల్డర్‌కి వదిలేయాలి కదా! వదిలేసి అక్కడ కాటు దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేయండి. చూడండి కాటు సమానంగా వచ్చాయి. చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా గాని. ఓకే. బాడీ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వక్రం మీద తీసుకుందాము. నెక్స్ 4 ఇంచెస్ మార్క్ చేయండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి. ఈ విధంగా స్కేల్‌తో లైన్ డ్రా చేయండి. బ్యాక్ నెక్ 10, 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి. 11 తీసుకున్నాం. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా రౌండ్ తీయండి. బ్యాక్ నెక్ రౌండ్ అండి. ఈ విధంగా రౌండ్ తీయండి. పైన ఒక 1/2 ఇంచ్ మార్క్ చేయండి. రౌండ్ ఇది ఈ విధంగా కట్ చేసేసేయండి రౌండ్ నెక్. లోపల మార్క్ చేసుకున్నాం కదా! ఇదే విధంగా కట్ చేయండి. పావు ఇంచ్ కిందకి మార్క్ చేసాం కదా! కట్ చేయండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నెక్ సాగకుండా బ్రాడ్ అవ్వకుండా ఉంటుందండి. యూజ్ అది మధ్యలో ఓపెన్ చేయకుండా ఉంటే. ఫ్రంట్ నెక్ 6.5, 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి 7.5. లైన్స్ డ్రా చేద్దాం. 4, 1 ఇంచ్ ఎక్స్ట్రా 5 మార్క్ చేయండి ఈ విధంగా. లైన్స్ డ్రా చేయండి ఈ విధంగా. ఫ్రంట్ నెక్ మీ ఇష్టం అండి. మీరు ఏ నెక్ పెట్టుకుంటారు, రౌండ్ పెట్టుకోవచ్చు, స్టార్ నెక్, వీ నెక్ ఏది పెట్టుకుంటారో మీ ఇష్టం. నేను ఇలా తీసుకుంటున్నాను నెక్. ఏది తీసుకున్నా మనం 6.5 ఫ్రంట్ నెక్ తీసుకున్నాం కదా! 6 ½ దానిలోనే తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేయండి. బక్రం మీదే తీసుకుంటే నీట్‌గా వస్తుంది. మీరు విడిగా పైపింగ్ కూడా ఏసుకోవచ్చు. నేను పైపింగ్ వేయట్లేదు. బక్రం మీదే తీసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేయండి. చూడండి నేను ఇలా తీసుకున్నాను నెక్. ఇదండి ఐరన్ చేసుకుందాం ఇప్పుడు. మెరుపు క్లాత్ వైపు ఉండాలి. దీనికి మెరుపు ఉంటుంది కదా! క్లాత్ వైపు ఉండాలి. క్లాత్‌కి టచ్ అయ్యి ఉండాలి. వేరే క్లాత్ కొంచెం పీస్ పైన వేసి ఇలా ఐరన్ చేయండి. ఎందుకంటే ఎక్కువ హీట్ ఉన్నా అంటుకుపోకుండా నీట్‌గా ఉంటుంది. లేకపోతే కాలిపోతుంది. వేస్ట్ అయిపోతది మనకి. ఫ్రంట్ నెక్ కూడా తీసుకోండి ఈ విధంగా. పైన క్లాత్ ఏసి చేసుకుంటే మనకి నీట్‌గానే ఉంటుంది. కదలకుండా కూడా ఉంటుంది. హ్యాండ్స్ ఉన్నాయి కదా! పావు ఇంచి మడిచి ఈ విధంగా ఉంచి ఐరన్ చేసుకోండి. ఎటు ఐరన్ చేసి ఉన్నాను కదా అని చేస్తున్నాను. చేయకపోయినా పర్లేదు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. మనకి హ్యాండ్స్‌కి ఇదొచ్చింది కదా! టెజల్స్ వచ్చాయి కదా! అది స్టిచ్ చేసుకోవాలంటే ఇలా చేసుకుంటే నీట్‌గా ఉంటుంది. ఒరిజినల్ వైపుకి మడవాలండి. చూడండి నేను ఒరిజినల్ వైపుకి మడుస్తున్నాను. ఇంటూ మార్క్ ఉన్నది లోపల వైపు ఉంది. మీరొకసారి చెక్ చేసుకోండి. కాటు ఎదురు రావాలి. ఒకసారి అన్నీ చెక్ చేయండి. మనం ఇటు లోతు తీసాం కదా! లోతు తీయకపోతే మీరు ఎటు అంటించినా ఓకే. కానీ పర్లేదు. లోతు తీసాం కాబట్టి కాటు ఎదురు రావాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ తీసుకున్నానండి. శారీలో ఎంత పీస్ కావాలో అంత పీస్ కట్ చేసేసుకొని దాన్ని అంటించుకుంటున్నాను. ఈ విధంగా అంటిస్తున్నాను. మీరు కూడా ఇలా అంటించండి. ఈజీగా ఉంటుంది.
ఇప్పుడు అంటించకపోయినా స్టిచ్ చేయొచ్చు. పిన్నులు పెట్టుకొని ఏదో రకంగా స్టిచ్ చేయొచ్చు కానీ, ఎక్కువ సేపు మిషన్ మీద ఉన్నట్టుంటుంది. మళ్ళీ స్టిచ్ చేసి, మళ్ళీ ఎక్స్‌ట్రా పీసులు కట్ చేసేసుకోవడం ఇదంతా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందని నేను అంటిస్తాను ఇలాగే. ఈ విధంగా ఎడ్జ్ మీద అంటించండి. లోపలికి అంటించొద్దు. లోపలికి అంటించడం వల్ల ప్రాబ్లమ్ ఏంటంటే, ఇది ఫ్యాబ్రిక్ గ్లూ మీద మనకి స్టిచ్ గాని పడితే నీట్‌గా పడదండి. అంత నీట్‌గా అనిపించదు. ఎడ్జ్ మీద స్టిచ్ వేస్తే ఇది అంటించితే మనం ఎడ్జ్ మీద స్టిచ్ వేయం కదా! ఒక పావించో, హాఫ్ ఇంచో లోపలికే వేసుకుంటాం కాబట్టి స్టిచ్ నీట్‌గా ఉంటుంది. యూజ్ అది ఎడ్జ్ మీదే పెట్టండి. ఈ విధంగా మొత్తం అంటించేసేయండి. ఎడ్జ్ మీద పెట్టండి. మొత్తం నీట్‌గా అంటించేసానండి. చూడండి. ఒక 2 మినిట్స్ ఉంచి తీసేయండి. నీట్‌గా అంటుకుపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఫోల్డ్ చేసాం కదండీ! లోపలికి ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకున్నాం కదా! ఈ విధంగా ప్లేస్ చేయండి. ఈ విధంగా చూడండి లోపలికి పెట్టేసాను. ఎడ్జ్ మీద స్టిచ్ వేయండి. ఇలా వచ్చిందని అలా చేశాను. ఇలా ఏమి రాకపోతే నార్మల్‌గా ఉంటే ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఎలా అంటించామో అలాగే అంటించేసేదాన్ని. అలా చేయలేదు. ఇది ఇలా వచ్చిందని మనకి రిజల్ట్స్ వచ్చాయని ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసేసేయండి. ఎక్స్‌ట్రా పీస్ మొత్తం కట్ చేయండి. మనం ఇంటూ మార్క్ పెట్టుకున్న ప్లేస్‌లన్నీ పైకి కనిపించాలి. ఈ విధంగా చూసుకోండి. చెక్ చేయండి. 2 హ్యాండ్స్ స్టిచ్ చేశానండి. ఇప్పుడు బక్రం అంటించి పెట్టుకున్నాం కదా! బ్యాక్ పార్ట్ చూడండి. ఈ విధంగా మడిచి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయండి. ఎక్స్‌ట్రా పీస్ కట్ చేసేసేయండి. ముందే తక్కువ తీసుకుంటే ఏంటంటే తిరగదు, నీట్‌గా ఉండదు. అందుకే ఎక్స్‌ట్రా తీసుకొని చక్కగా స్టిచ్ వేసుకొని కట్ చేసుకుంటే బావుంటుంది. ఫోల్డ్ చేయండి ఈ విధంగా. సెంటర్ కాట్ పెట్టండి. మనం ఆల్రెడీ అంటించి పెట్టాం గదా! లైనింగ్‌తో సమానంగా కట్ చేసేసేయండి. కట్ చేసేసి కాటు కాటు ఎదురు రావాలి. మీరు కావాలంటే గుండు పిన్ పెట్టుకోండి. నేను గుండు పిన్ పెట్టలేదు. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాను. సెంటర్ కదలకుండా ఉండటానికి. ఇప్పుడు బక్రం పక్కనే స్టిచ్ వేయండి. బక్రం ఎక్కకుండా బక్రం పక్కనే నీట్‌గా స్టిచ్ వేయండి. కార్నర్‌కి రాగానే సూది గుచ్చి తిప్పండి ఈ విధంగా. బక్రం పక్కనే వేయాలండి. నీట్‌గా ఉంటుంది స్టిచ్. కార్నర్‌కి రాగానే మాత్రం సూది గుచ్చి ఉంచండి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఉంచి ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసేయండి. కాట్లు పెట్టండి. ఈ విధంగా కార్డ్స్ పెట్టండి. గోరుతో రఫ్ చేయండి. ఇదిగోండి నెక్ ఎంత నీట్‌గా ఉందో చూడండి. ఇలా రావాలి. ఎడ్జ్ మీద స్టిచ్ వేయండి. కార్నర్‌కి రాగానే మాత్రం మళ్ళీ సూది గుచ్చే తిప్పండి. అప్పుడు ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. ఇదిగోండి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేస్తున్నాను చూడండి. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డాట్స్ వేసుకుందాం. బ్యాక్ డాట్స్. లెంత్ 5 మార్క్ చేయండి ఈ విధంగా. డాట్ పెట్టండి. హాఫ్ ఇంచ్ క్రాస్‌గా ఈ విధంగా మార్క్ చేయండి. బ్లౌజ్‌కి ఎలా యేసుకుంటామో అలాగేనండి. ఏమి చేంజ్ ఉండదు. హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ ఇలా స్టిచ్ వేయండి. గోరుతో రఫ్ చేయండి. ఇలా ఒక స్టిచ్ చేసుకుంటే ఆ డాట్స్ వేసిన ఎదురెదురు చూస్తాయి. మనకి ఈజీగా ఉంటుంది. నీట్‌గా కూడా ఉంటుంది ఫినిషింగ్. ఇదండి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి. ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. ఇలా రివర్స్ చేసి ఒకటి కింద నుంచి వస్తుంది. ఒకటి పైనుంచి స్టిచ్ వేయాలి. పావించి స్టిచ్ వేయండి. దేన్ని లాగొద్దు. మనం ఆల్రెడీ చెక్ చేసాం కదా! లైనింగ్‌ని 2 సమానంగానే వచ్చాయి. ఇప్పుడు కూడా స్టిచ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ సమానంగానే రావాలి. లాగొద్దు. దేన్ని లాగకుండా నీట్‌గా స్టిచ్ వేయండి. ఈ విధంగా పావించి స్టిచ్ వేయండి. చూడండి ఇలా రావాలి. ఎక్కడ ఉగ్గులు రాకూడదు. నీట్‌గా ఉండాలి. ఇప్పుడు పైనుంచి వేయండి ఎలాగో. ఒకసారి చెక్ చేసుకోండి. రివర్స్‌లో ఏస్తున్నారో, ఎలా ఏస్తున్నారో చెక్ చేయండి.
పావించే స్టిచ్ వేయాలి. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు సెంటర్ డాట్ వేద్దాం. సెంటర్ మార్క్ చేయండి. ఇటు 1 ½ ఇటు 1 ½ మార్క్ చేయండి. పావించి స్టిచ్ వేయండి. సన్నగా మనం డాట్ ఎలా వేసుకుంటాం సన్నగా, మళ్ళీ లావుగా వచ్చి ఈ విధంగా వేయండి. ఇలా రావాలి. డబుల్ స్టిచ్ వేసేయండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 సమానంగా పరచండి. చూడండి ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఈ విధంగా క్రాస్‌గా కట్ చేసేసేయండి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు నీట్‌గా ఉంటుంది. సెంటర్ మార్క్ చేయండి. కట్ చేసుకున్నాం కదా! మనం ఆల్రెడీ అంటించుకున్నాం కాబట్టి కట్ చేసాము విడిపోతుంది. అలా లేకుండా ఒక స్టిచ్ వేసి ఉంచండి. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే నీట్‌గా ఉంటుంది. 42 కదా వేస్ట్ సైజు. నేను ఫ్రంట్ పార్ట్‌లో 10 తీసుకున్నానండి. బ్యాక్ పార్ట్‌లో 11 తీసుకున్నాను. ఒకసారి చూడండి, చెక్ చేయండి. 42 సరిపోతుంది. 4 లేయర్స్ 2 ½ మీటర్ క్లాత్ తీసుకున్నాను. 4 లేయర్స్ ఏసాను. వేస్ట్ సైజ్ 42 కదా! 42కి +4 యాడ్ చేయండి. 46. 46 డివైడెడ్ బై 8 అంటే 5.75 మార్క్ చేయండి. దానికి ½ ఇంచ్ కలపండి. 6.5 మార్క్ చేయండి. ఈ విధంగా సెంటర్ మార్క్ చేయండి. మార్క్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెయిట్‌గా లైన్స్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ సెంటర్ నుంచి ఇటువైపుకి 6.5 మార్క్ చేయండి. అదే విధంగా కిందకి మళ్ళీ 6.5 మార్క్ చేసాం కదా! ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. కట్ చేయండి. లైన్ మీదే కట్ చేయండి. శారీ పెట్టికోట్ ఉంది కదండీ! శారీ పెట్టికోట్ కూడా ఇలాగే కట్ చేసుకుంటాము. ఓపెన్ చేయండి. 6 పీసెస్ శారీ పెట్టికోట్ ఉంటుంది కదా! అది కూడా ఇంతేను. ఇప్పుడు 5 కదా పీసులొచ్చాయి. 6 మధ్యలో సెంటర్‌కి ఓపెన్ చేయండి. ఈ పెద్ద పీస్‌ని సెంటర్‌కి ఓపెన్ చేయండి ఈ విధంగా. ఒక పార్ట్ తీసుకోండి సెంటర్ పెద్ద పీసు. అటువైపు చిన్నది, ఇటువైపు చిన్నది ఈ విధంగా ప్లేస్ చేయండి. ఈ విధంగా స్టిచ్ వేయండి. ఇటువైపు కూడా ఇదే విధంగా పైకి పెట్టేసి స్టిచ్ వేయండి. చూడండి. ఫ్రంట్ 3 పార్ట్స్, బ్యాక్ 3 పార్ట్స్ నేను స్టిచ్ వేసాను చూడండి. ఇలా రావాలి. మళ్ళీ డబుల్ వేయండి 4. చూడండి ఇక్కడ 8 లేయర్స్ ఉన్నాయి. 4 కింద 4 8. ఇది ఆల్రెడీ 4 మార్క్ చేసాం కదా! ఫ్రంట్ పార్ట్‌కి 4, బ్యాక్ పార్ట్‌కి 4 ఈ విధంగా ప్లేస్ చేయండి. ఈ విధంగా 34 దగ్గరికి మార్క్ చేయండి. 34 ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు మార్క్ చేయండి. 34 క్రాస్‌కి ఇలా మార్క్ చేయండి. 34 కొంచెం కొంచెం జరుపుకుంటూ 34 దగ్గర మార్క్ చేసుకుంటా రండి. ఈ విధంగా 34 దగ్గర మార్క్ చేయండి. కొంచెం కొంచెం గ్యాప్‌తో మార్క్ చేయండి. ఇదిగోండి నేను మార్క్ చేశాను చూడండి. 50 వస్తుంది. ఫుల్ లెంత్ 50 వస్తుంది. 34 బాడీ పార్ట్ 16 కదా 50 వస్తుంది. ఈ విధంగా కట్ చేసేసేయండి. మార్కింగ్ మీదే కట్ చేయండి. ఒరిజినల్ పార్ట్ అయిపోయిందండి. ఒకసారి చెక్ చేద్దాం చూడండి. ఈ విధంగా ప్లేస్ చేయండి. చూడండి ఈ విధంగా రావాలి. థర్టీ ఫోర్ చూడండి 34 పైన 16 34 50 వస్తుంది. 16 + 34 అంటే 50.
ఈ విధంగా 2 ఇంచెస్ తక్కువ మార్క్ చేసుకున్నాము. లైనింగ్ కదా 2 ఇంచెస్ తక్కువ మార్క్ చేశాను. 32 కిందది 34 34 బాడీ పార్ట్ 16 50 వస్తుంది ఒరిజినల్. ఇది 48 వస్తుంది క్రేపు. టోటల్ లెంత్ ఒరిజినల్ క్రేప్ అండి. క్రేప్ 48 ఒరిజినల్ 50. హ్యాండ్ లెంత్ 7 ½ 5 ½ తీసుకున్నాను. బెల్ హ్యాండ్స్ పీకో చేసేసుకున్నానండి. ఈ విధంగా చిన్నదాని మీద పెద్దది పెట్టి ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసేయండి. వైర్‌తో పీకో చేశాను కింద ఒరిజినల్ పార్ట్‌కి. క్రేప్‌కి నార్మల్ పీకో చేశానండి. వైర్ పెట్టలేదు. ఈ విధంగా మొత్తం పీకో చేసేసుకున్నాను. ఇలా రివర్స్‌లో స్టిచ్ వేయండి మళ్ళా. 2 కలిపి స్టిచ్ చేసుకుంటే మళ్ళీ హ్యాండ్‌కి జాయింట్ చేసుకుంటాం. హ్యాండ్ దగ్గర నుంచి మనం బాడీ పార్ట్‌కి జాయింట్ చేసుకుంటాం కదా! ఈజీగా ఉంటుంది. ఒకసారి 3 మేనేజ్ చేయడం అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మళ్ళీ దీనికి స్టిచ్ వేసేయండి హ్యాండ్‌కి. రివర్స్ చేయండి. మళ్ళా స్టిచ్ వేయండి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసాను చూడండి. షోల్డర్ జాయింట్ చేశాను. ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. గోరుతో రఫ్ చేసుకోండి. ఖర్చు బ్యాక్ పార్ట్ వైపే చూడాలి. ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర కాటు ఎదురు రావాలి. చెక్ చేయండి. ఫ్రంట్ పార్టో లేదో చెక్ చేయండి. షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి సెంటర్ కాటు ఉంది కదా! 2 సమానంగా పట్టుకుని హాఫ్ ఇంచే స్టిచ్ వేయండి. దేన్ని లాగొద్దు. ఆల్రెడీ మనం లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు చెక్ చేసుకున్నాం కదా! 2 సమానంగానే వచ్చాయి. ఇప్పుడు దీన్ని లాక్కండి. 2 సమానంగా స్టిచ్ వేయండి. ఉల్టాలో ఈ విధంగా రివర్స్ తిప్పండి. షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ స్టిచ్ చేసాం కదా! మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచే స్టిచ్ వేయండి రివర్స్ చేసి. రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేద్దాం. ఇప్పుడు షోల్డర్ పట్టి 2 సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఓకే. సమానంగా ఉన్నాయి. డబుల్ స్టిచ్ వేయండి ఇప్పుడు. ఈ విధంగా డబుల్ స్టిచ్ వేయండి. చూడండి డబుల్ స్టిచ్ వేసాం కదా! నేను ఓవర్‌లాక్ చేసుకున్నాను హ్యాండ్‌కి. వైరేసి పీకో చేశానండి ఒరిజినల్ పార్ట్‌కి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి కార్డ్ పెట్టండి. లైనింగ్ కూడా క్రేప్‌కి కూడా ఈ విధంగా కార్డ్ పెట్టండి సెంటర్ చేసి. ఈ విధంగా కాటు ఎదురు రావాలి. ఈ విధంగా స్టిచ్ వేయండి. లైనింగ్ పైన క్రేప్ పైన ఒరిజినల్ ఈ విధంగా పెట్టండి. పెట్టి కదలకుండా ఒక స్టిచ్ వేసుకుంటే బాడీకి మనం అటాచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. రివర్స్ చేసి మళ్ళా సెంటర్ దగ్గర నుంచి మళ్ళా స్టిచ్ వేయండి. బాడీ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ వేద్దాం. కార్డ్ పెట్టుకున్నాం కదా! బాడీ కార్డ్ ఉంది కదా! 2 సమానంగా రావాలి. సెంటర్ చేయండి. హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి. దేన్ని లాక్కండి. హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి. ఇలా ఒరిజినల్ మీద మళ్ళీ రివర్స్ స్టిచ్ వేయండి. ఈ విధంగా రివర్స్ చేసి హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి.
ఇదే విధంగా రెండోది కూడా స్టిచ్ వేద్దాం. బ్యాక్ పార్ట్‌కి సెంటర్ కార్డ్ పెట్టండి. చూడండి ఈ విధంగా ఉల్టాలో ఉండాలి. క్రేప్ మనకు పైకి కనిపించాలి. ఒరిజినల్ పార్ట్ కిందకుండాలి. మనం రివర్స్ చేసినప్పుడు పైకొస్తుంది. హాఫ్ ఇంచెస్ స్టిచ్ వేయండి. దీన్ని లాక్కండి. 2 సమానంగా పట్టుకొని హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి. మళ్ళీ రివర్స్ చేసి కాటు దగ్గర నుంచి మళ్ళీ స్టిచ్ వేయండి. ఓకే. ఓవర్‌లాక్ చేసేసానండి దీనికి కూడా. మనం వేస్ట్ సైజ్ 42 కదా! అంటే 10 ½ దగ్గర మళ్ళీ మార్క్ చేస్తున్నాను. సైడ్ జాయింట్ చేయడానికి ఈజీగా ఉంటుందని. ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఈజీగా ఉంటుంది సైడ్ జాయింట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఒకసారి హ్యాండ్ దగ్గర నుంచి జాయింట్ చేయకుండా ఒకసారి ఎడ్జ్ మీద స్టిచ్ వేసుకోండి. వేసుకుంటే ఏమవుతుందంటే కదలకుండా ఉంటుంది. నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా ఎడ్జ్ మీద స్టిచ్ వేసేయండి. ఇలా ఎడ్జ్ మీద స్టిచ్ వేసి ఖర్చు ఉంది కదా! చంకలో ఖర్చు పైకి చూసేటట్టు ఒక స్టిచ్ వేసి ఉంచుకుంటే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇటు కింద నుంచే స్టిచ్ వేయడం వల్ల ఆ ఖర్చులు పైకి చూస్తూ ఉంటాయి. పైనుంచి చేస్తే బెల్ల హ్యాండ్స్ కదా! కిందకి వెళ్ళిపోతాయి. నీట్‌గా రాదు ఫినిషింగు. అందుకే కింద నుంచే స్టిచ్ వేయండి. వేస్ట్ దగ్గర నుంచి స్టిచ్ వేయండి పైకి ఇలా ఎడ్జ్ మీద. చూడండి ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ 7 ½ మార్క్ చేయండి. 7 ½ దగ్గర నుంచి స్టిచ్ వేయండి. 7 ½ స్టిచ్ వేయండి. మార్కింగ్ ఉంది కదా! ఆల్రెడీ మనం వీళ్ళతో మార్క్ చేసుకున్న మార్కింగ్ ఉంది. ఆ మార్కింగ్ మీదే స్టిచ్ వేయండి. వేస్ట్ దగ్గరకొచ్చిన తర్వాత 4 లేయర్స్ సమానంగా సర్దుకుని వేస్ట్ కంటే 1 ½ లేదా 2 ఇంచెస్ కిందకి స్టిచ్ వేయండి. 2 ఇంచెస్ దాకా కిందకి స్టిచ్ వేయండి. వేస్ట్ దగ్గర నుంచి ఈ విధంగా రఫ్ తీయండి. బయటకొచ్చేసేయండి ఇక్కడి నుంచి. ఇదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ వేయండి. హ్యాండ్ లూజ్ 7 ½ హ్యాండ్ లూజ్ 7 ½ మార్కింగ్ మీద స్టిచ్ వేసేయండి. ఖర్చు పైకి చూడాలి ఈ విధంగా. పైకి పెట్టండి. ఈ విధంగా ఖర్చుని వేస్ట్ ఖర్చుని పైకి పెట్టండి. 4 లేయర్స్ సమానంగా పట్టుకొని వేస్ట్ దగ్గర నుంచి 2 ఇంచులు కిందకి స్టిచ్ వేయండి. ఇక్కడ రఫ్ తీయండి. బయటకొచ్చేసేయండి. ఇప్పుడు లైనింగ్‌కి లైనింగ్, ఒరిజినల్‌కి ఒరిజినల్ స్టిచ్ వేయాలండి. ఇప్పుడు పావించి గ్యాప్‌తో ఇంకో స్టిచ్ వేసుకుందాం. హ్యాండ్ దగ్గర నుంచి చూడండి ఇంకో స్టిచ్ వేసేసాను. ఒరిజినల్ పార్ట్ తీసుకొని మనం స్టిచ్ వేసాం కదా! లైనింగ్‌ని పక్కకు తప్పించి ఈ విధంగా స్టిచ్ వేయండి. ఈ విధంగా 2 సమానంగా పట్టుకొని దేన్ని లాక్కుండా స్టిచ్ వేయండి. ఇప్పుడు పైనుంచి పావించి గ్యాప్‌తో మళ్ళా ఇంకొక స్టిచ్ వేయండి. ఇప్పుడు లోపల ఒరిజినల్ పార్ట్ ఉంది కదండీ! దాన్ని పక్కకు తప్పించి లైనింగ్ మీదే కొంచెం పక్కకి జరుపుకుంటూ ఈ విధంగా లైనింగ్ మీద స్టిచ్ వేయండి.
ఒకవైపు అయిపోయింది. రెండో వైపు చూడండి ఒరిజినల్ పార్ట్ తీసుకోండి. లైనింగ్ క్రేప్ పక్కకు పెట్టేసి కింద పార్ట్‌కే స్టిచ్ వేయండి. మనం ఆల్రెడీ 2 ఇంచులు స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా! అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. ఈ విధంగా 2 సమానంగా పట్టుకొని స్టిచ్ వేయండి. కూర మీద వేయకండి. కొంచెం పక్కకి వేయండి. నీట్‌గా పడదు కూర మీద వేస్తే. ఇప్పుడు పైనుంచి పావించి గ్యాప్‌తో మళ్ళా ఒరిజినల్ పార్ట్‌ని పక్కకు తప్పిస్తూ ఈ విధంగా లైనింగ్ మీద స్టిచ్ వేయండి. ఇదే విధంగా చివరి దాకా స్టిచ్ వేసేయండి. ఇదండి డ్రెస్ కంప్లీట్ అయిపోయింది చూడండి. చాలా బావుంది. వైర్‌తో పీకో చేశాను కదా! బాగా ఇదిగా ఉంది. చూడండి చాలా నీట్‌గా ఉంది. ఇలా సమానంగా రావాలి. దీనికి హ్యాంగింగ్స్ తీసుకుందాం. ఈ విధంగా 5 లెంత్, 5 విడ్త్ తీసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేయండి. ఎక్స్‌ట్రా పీస్ కట్ చేయండి. ఇదిగోండి 4 తీసుకున్నాను నేను. ఈ 4 కలిపి దారం చుట్టండి ఈ విధంగా. 2:30 దగ్గర మార్క్ చేయండి. ఇలా 2:30 నుంచి ఎక్స్‌ట్రా పీస్ కట్ చేయండి. ఎక్స్‌ట్రా థ్రెడ్స్ ఉన్నాయి కదా! కట్ చేసేసి దారం చుట్టండి. ఈ విధంగా దారం చుట్టండి. డోరీ థ్రెడ్ తీసుకోండి. ఇంకొక పీస్ తీసుకోండి ఇలాంటిదే పెద్దది కొంచెం 6 లెంత్, 6 విడ్త్ ఇలా స్టిచ్ వేయండి. ఈ విధంగా దీని మీద ఈ విధంగా ఇలా ఎడ్జ్ మీద పెట్టి స్టిచ్ వేయండి. రఫ్ తీయండి. ఇలా రివర్స్ చేయండి. ఇదండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పట్ల మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదండి చూడండి హ్యాంగింగ్స్. ఫుల్ వ్యూ ఇది ఫ్రాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అండి.